కొందరు చనిపోయారు, కొందరు రిలీజ్ అయ్యారు, ఫాదర్ రిలాక్స్ అయ్యాడు. భయపడ్డావా బిడ్డ? భయం అంటే ఏంటో తెలియని బ్యాక్గ్రౌండ్ నాది. అంత గొప్పోడివా? అయితే నాతో రా. ఎక్కడికి? రా బిడ్డ. భయం అంటే ఏంటో తెలియని బ్యాక్గ్రౌండ్ అన్నావు కదా, డౌటా? అడుగో నీ ఫ్రెండ్, వాడు ఆ భయంతోనే చచ్చిపోయాడు. జఫాబాయ్, నీ ప్లాన్ వల్ల నా చెల్లి పెళ్లి ఫోటో చూడగలిగాను, కానీ కొన్ని రోజులు అయ్యాక ఎందుకు చూశానా అనిపించింది. పెళ్లి జరిగింది కానీ నిలబడలేకపోయింది బాయ్. చెల్లికి ఒక అన్నలా ఉన్నానేమో కానీ బావకి బావమరిదిలా ఉండలేకపోయా. అదే అడిగినంత కట్నం సెట్ చేయలేకపోయా. ఈ విషయం కూడా మీకు చెప్పడం ఎందుకని చెప్పలేదు. అలా అని ఉరిశిక్ష కోసం ఆగలేకపోయా. సూసైడ్ చేసుకునేందుకు క్షమించు, కానీ అప్పుడే పోయే ప్రాణం జైలుకు వచ్చే వరకు పోలేదంటే బహుశా ఆ భగవంతుడు మిమ్మల్ని కలవాలని రాసిపెట్టి ఉన్నాడేమో. మీ దేవునితో ఉంటా బాయ్. మీ సప్తగిరి. ఈ జైలు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం జఫాబాయ్, కుదరదు. అది నాకు తెలుసు, కానీ నీకు ఒక విషయం చెప్పాలి కిజీ. ఫాదర్ ఏజ్ ఏమాత్రం ఉంటుంది? మన ఫాదర్ కి బానే ఉంటాయి బాయ్. 60 ఉంటుంది అనుకుంటా. ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ కూడా వచ్చింది కదా. మీకెలా తెలుసు? సింపుల్, ఇలాంటి విషయాలు ఫింగర్ టిప్స్ తో Great, పెట్టేస్తాను. bhai. పొగడతలొద్దు. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలంటే 2 మార్గాలండి. మొదటి మార్గం అయితే రిలీజ్ వెళ్ళిపోవాలి, రెండోది చచ్చిపోవాలి. అయితే నా ప్లాన్ విను. నేను ఈజీగా తప్పించుకునే మార్గం ఉంది. ఫాదర్ ఫాదర్ ఏమైంది నీకు? గాలి వీచుటలేదు. ఇక్కడ వాటి సంగతి నేను చూసుకునేది. ఆ. అక్కడ ఉన్నవి చూడు, ఇక్కడ father. కొంచెం పైన. అంత ఓకే, కానీ ఇప్పుడు ఫాదర్ ని ఎలా చంపాలి అని అది అది నేను చూసుకుంటాగా. నా ఎనాలిసిస్ ప్రకారం వాడు నిజమైన ఫాదర్ కాదు. ఫాదర్ కు ఉండాల్సిన పవిత్ర లక్షణాలు వీడి దగ్గర ఏమీ లేవు. అందుకే వాడికి పాలనలో వాడి చాప్టర్ క్లోజ్. ప్లాన్ ఏం వేశారు సార్? ప్లాన్ ముందుగా నీతో మాట్లాడటానికి నాకు ఫోన్ ఇవ్వు. థ్యాంక్ యూ. కెఫెన్ రెడీ చేయి. 2 పట్టేలా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటరీ, లైట్, మాస్క్, వీలుంటో పావుకిలో పకోడీలు. శవాన్ని కఫిన్ లో పెడతారు. నేను కరెక్ట్ గా 2 AM కి కెఫెన్ లో దూరతాను. నేను వాడి పక్కనే పడుకుంటాను. సరిగ్గా 3 గంటలకి కాఫీని బయటికి తీసుకెళ్తాను. 4 AM కి పాత పెడతారు. ఓ 15 నిమిషాల తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను. నువ్వు వచ్చి నన్ను బయటికి తీ. అప్పుడు నువ్వు నన్ను పోలీసులకు అప్పచెప్పు. నీ ఉద్యోగం నీకు తిరిగి వస్తుంది. ఎలా ఉంది ఐడియా? జఫా ప్లాన్ చేయటం వర్కౌట్ కాకపోవటమా? వా అంతే సార్. మీరు ఒకసారి డిసైడ్ అయ్యారంటే పొగడతలొద్దు. కాఫీల్లో గాలి ఎలా వస్తుంది? అబ్బా, ఆక్సిజన్ మాస్క్ ఉందని చెప్పాను కదయ్యా. మీరు కాఫీల్లో దూరిపోయారు, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాఫీని పూడ్చిపెట్టారుగా. 2 minutes గ్యాప్ తీసుకుని నిక్కి కాల్ చేస్తాను. వాడు మాక్సిమం ½ an hour లో నన్ను బయటికి తీస్తాడు. ఆ తర్వాత జఫా ఇస్ గాన్. థ్యాంక్ యూ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బ్రో, నాకు టైం అయింది. నిక్కి కాల్ చేయాలి. బుక్ బాగా రాయాలి. ఎక్సలెంట్ గా ఉండాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. బాయ్. అలాగే 9381896896. ఈ కిచిడి గడి ఫోన్ ఏంటి ఇక్కడ రింగ్ అవుతుంది? నువ్వేంట్రా? నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? రే, ఫాదర్ కదా ఇక్కడ ఉండాల్సింది. నువ్వెలా తెచ్చావురా దరిద్రుడా? ఐ లవ్ యూ జఫా. సార్ 3వ సెల్లోకి అయితే న్యూసెన్స్ చేస్తాడు సార్. ఆడికి ఇచ్చే పాలలో సైనైడ్ వేసి చంపేయాలి సార్. సైనైడ్ పనిచేస్తున్నాడా? ఖచ్చితంగా సార్. ఓసారి సైంటిస్ట్ సైనైడ్ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తామని పుస్తకం మీద 2 ఏళ్ళు ఎట్టాడండి సార్. ఒకటి పులుపు, ఒకటి తీపి. 4 మీద ఓ సైనైడ్ డ్రాప్ వేసాడంట. కథం చెప్పకుండానే పోయాడంట సార్. ఈ రోజులో ప్రతిదీ కల్తీయే సార్. ఒరిజినల్ అయితే స్పాట్ లో పోతాడు సార్, కల్తీ అయితే పావు గంటలో పోతాడు సార్. కానీ పోతాడు సార్. అయ్యో సారీ సార్, ఏదో మాటల్లో పడి. రాఘవా సార్ ఇందాక ఈ గ్లాసే కదా నువ్వు ముట్టింది? ఖచ్చితంగా ఇదే సార్, ఇదే ఇదా? సార్, ఇదే.
ఫాదర్ కదా సార్? నేను పట్టుకెళ్ళేవాడిని కదా సార్. పర్లేదు రాఘవ. ఇదే సార్ మంచిగా ఉంటాను. ప్రతిదానికి మీరు మంచిగా ఉంటారు, మేము చదువుతో చంకెక్కేస్తుంటాం. ఛే! ఫాదర్ 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 పాలు ఇది ఫాదర్. థ్యాంక్స్. నువ్వు కూడా సేవించుము బిడ్డ. పర్లేదు ఫాదర్. పర్వాలేదు, సేవించుము. పర్లేదు ఫాదర్. సేవించుము బిడ్డ. పర్లేదు. ప్రభు ఆజ్ఞ, సేవించుము. ఒరే నికృష్టుడా, గ్లాసు పాల కక్కుర్తుపడి ఇలా తయారయ్యవరా. ఇప్పుడు ఏం చెయ్యాలరా? ఇప్పుడు ఏం చెయ్యాలరా? అయ్యో, ఇప్పుడు ఎలా ఇక్కడి నుంచి తప్పించుకో. రే జఫా, నువ్వేదో ఆలోచించుకోవాలరా, లాభం లేదు. చి, చి, చి. ఎంత ఆలోచించినా ఐడియా రావట్లేదురా. చిచి చిచి, నీకు నాకే కదరా ప్లాన్ తెలిసింది. ఇప్పుడు ఎలా బయటపడాలో తెలియట్లేదురా. జీవితమే ఒక పాట, సాహసమే బాట, నాలో ఊపిరి నాలో ఉండవు మీకు కన్నీళ్ళు, అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళే, ఎదురే నాకు లేరు, నన్నెవరు ఆపలేరు. మనల్ని ఎవడు కబ్జా చేయలేడు. మీ అందరికి నేను పోసాడు, కొంచెం ముందు జరుగు. నిన్న రాత్రి పడిపోయింది, చూసుకోవాలి కదా, అన్ని నేనే చూసుకోవాలి. తత్తాను అబ్బా. అసలే నువ్వు ఈ ప్రాంతానికి కొత్త, నువ్వు పోయిన వాళ్ళ మీద అడుగుతా ఎట్లా? టైం కింద బుక్కడి తినకపోతే, నా మాట తినకపోతే నేనేం చేస్తా? చెట్లు పెడతా, ఏర్లు కిందికి వెళ్ళి నిద్ర పట్టక ప్రశాంతంగా ఉంటదా నీకు? చెప్పు. నమ్ముతలేవా? బ్రహ్మంగారు చెప్పింది ప్రతి ఒక్కటి జరిగింది, ఇది జరుగుద్ది. మనదే ఈ రాజ్యం. నీ అక్క జబ్బ ఇప్పుడు తెలియలే, అది జరిగినప్పుడు నీకు అర్థం అవుద్ది. నువ్వు రాత్రిపూట దగ్గుతాను, ఈ టాబ్లెట్ వేసుకో, కుతుకబడ్డదా తాగుతావు అంతే. అందరు పడుకున్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని అప్రశాంతంగా చేస్తున్నప్పుడు ఈడు విప్లవకారుడా? హలో, నువ్వు ప్రెషర్వి. ఫ్రెషర్ ఏంటి సార్? నిన్ను ర్యాగింగ్ చేయాలి. ఇక్కడ ర్యాగింగ్ ఏంటండి? నా తమ్ముడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు కొత్తోడు కదా, ర్యాగింగ్ చేశారు, అట్లా నిన్ను కూడా ర్యాగింగ్ చేయాలి. వింటా వాలేదా? సార్ నేను బతికే ఉన్నాను సార్. నేను చచ్చిపోయిన అనుకుని నన్ను పూడ్చిపెట్టారు సార్. నన్ను బయటికి తీయండి సార్, ప్లీజ్ సార్. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కడు అదే చెప్తున్నాడు. నువ్వు గుడ్డోడివా సార్, లేదా మూగోడివా? మోగోడినట్టు అవుతాను సార్, మాట్లాడుతున్నాను కదండి. మరి చెవిటోడివా? అబ్బాయి, మీరు చెప్పేది వినపడుతుంది కదండి, చెవిటండి కాదు సార్. స్పర్శలేని చేతులు కాళ్ళు లేని మెంటల్ రిటార్డెడ్ వా? స్పర్శ ఉంది సార్. మరి నువ్వు చచ్చినప్పుడు నేను నలుగురు ఎత్తుకొచ్చారు, నీ సంకల్లో చేయబెట్టి, నీ చేతులు బట్టి, నీ తోడలు పిసికి నీకు అప్పుడు స్పర్శ రాలే? నేను ఎత్తుకొచ్చి బొంద పెట్టినప్పుడు నీకు స్పర్శ రాలే? ఇప్పుడు నువ్వు నేర నటిస్తావు. అబ్బా నీ నటన. అబ్బా, ఇంతసేపు మాట్లాడమంటారా? అంటే నువ్వు లేచి నా మీద చేతపడి చేద్దాం ప్లాన్. చేతబడే నువ్వే కాదు, ఇక్కడ నన్ను ఎప్పుడైనా చేయలేడు. మీ అందరిని చూసుకొని నేనే, మీ అందరినీ అంటాను. ఓకే, నువ్వు పడుకో. అయ్యో, ఇప్పుడు ఎలా రా? ఎలా? నా ఫోన్ కలవకపోతే నా ఫ్రెండ్ విశాల్ ఫోన్ చేయండి. విశాల్ ఫోన్ చేద్దాం. కరెక్టే, విశాల్కి ఫోన్ చేద్దాం. విశాల్, ఇదేంటి అన్ని హిందీలో ఉన్నాయి? నీ హిందీ తగలయ్య దరిద్రుడా. ఓరి నాయనో, ఇప్పుడు నన్ను కాపాడేవాళ్ళు ఎవరా దేవుడా? అయ్యో, తపస్సు కాటగడ్డ తినిపిస్తా ఆలుగడ్డ. జఫాని పట్టుకోవడానికి తపస్వి కాటర్గడ్డని నియమించారు. తపస్వి కాటర్గడ్డ ముందుగా జఫాతో పాటు జైల్లో ఉన్న ఓ ముగ్గురు ఖైదీలతో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతానని హామీ ఇచ్చారు. అలాగే అతనికి ఒక అసిస్టెంట్ కావాలని ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఏం కావాలి? జఫా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే కూల్. చెప్పా గురించి నా ప్రాణం పోయినా చెప్పను. వద్దు. ఐ లవ్ యూ చెప్పా. జఫా గురించి
ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవడో నాకేం తెలుసు సార్. ఏయ్, నువ్వే కదా మొన్న జైలు నుంచి రిలీజ్ అయింది. ఏం కాదు సార్, వాడు వాడా? జఫా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. అసలు ఎవరిని అడిగినా ఎవ్వడు చెప్పట్లేదు. అప్పు. జఫా, ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ ఇద్దరు పోయారు. జఫా గురించి నేను అడిగా అనుకో, ఇది మూడోడు అవుతాడు. యాక్చువల్గా మణికొండ ఏరియాలో అగ్గిపెడితే వెలిగించేసుకుంటాడు సార్. మనకి ఇప్పుడు విట్నెస్ దొరికాడు కాబట్టి జఫాన్ చాలా ఈజీగా పట్టుకోవచ్చు సార్. ఆఫ్ కోర్స్, ఎస్ సార్. సార్ ఏంటి సార్ అంత ఫాస్ట్గా వెళ్తున్నారు? ఈ క్వశ్చన్ చెప్పనా? ఏంటి సార్? బ్రేక్ ఫెయిల్ అయింది. మరి బ్రేక్ ఫెయిల్ అయితే ఎవడైనా ఆపుతాడో ఆపని ట్రై చేస్తాడు. ఏంటి సార్ అంత ఫాస్ట్గా వెళ్తున్నారు? మనకి యాక్షన్ జరిగేలోగా స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఐఎమ్ ఓకే. సారీ సార్. సార్ అమ్మగారు క్యారేజ్ పంపించలేదు, నేను చనువు తీసుకొని మీకోసం బిర్యానీ ఆర్డర్ చేశాను సార్. వాడేమో దాంట్లో బాయిల్డ్ ఎగ్ వేయలేదు సార్. గంట సేపటి నుంచి మీరు మాట్లాడపోయేసరికి బ్రేక్ అనుకొని చనువు తీసుకొని నీ చనువు వల్ల చనువు తీసుకున్నాడు. చనువు ఇడియట్. దీనికి ఒక బిల్డప్, గెటప్, ఒక టోపీ, ఒక కోటు, ఒక అసిస్టెంట్. బిర్యానీ తీసుకురాలేదంటే చనువు తీసుకున్నట్ట. ఇది జఫా రీసెర్చ్ ఫైల్. కొంతమంది మేధావులు నానా లాకి తయారు చేసిండ్రు. జఫా జైలు లోపలికి వచ్చిన కాడి నుంచి పారిపోయేంత వరకు అన్ని డీటెయిల్స్ ఇల్లో ఉన్నాయి. సూపర్. మీరు దీన్ని జాగ్రత్తగా పరిశీలించి యాక్షన్ తీసుకోండి. దరిద్రుడా ఎలా చచ్చాడు చూడు. ఇప్పుడు ఎలాగా? హిందీ మనకి రాదే. అన్ని కాల్స్ ట్రై చేస్తాను, ఏదో కాల్లో విషయాలు తగలకపోతాడా? దరిద్రుడా. హలో హలో हेलो। अरे क्या तो भी चल रहा रे, ये जफ्फा फिर से भाग गया क्या तेरा? अरे ये जफ्फा है क्या तो भी है रे, खिस्सा इसका समझ में नहीं आ रहा। तू पुलिस डिपार्टमेंट में नौकरी कर रहा, कहाँ तो भी नौकरी कर रहा। अरे मुल्सिपालिटी में काम करना था तू हौले। आई जफ्फा जफ्फा मैं जफ्फा हूँ। क्या है समझ में नहीं रहा जफ्फा का? वो शबनम बेगम आके मेरे को पूछ रही वो जफ्फा से प्यार करी कहते, क्या प्यार करी रे, खिस्सा क्या है कर उसका दुनिया का केस ठोकती। मैं जफ्फा हूँ जफ्फा हूँ जफ्फा जफ्फा मैं हूँ जफ्फा तो सोचता रहता है जिसमें चाहता है बस। नहीं नहीं हिंदी नहीं मालूम रे, मुझे हिंदी नहीं मालूम रे। సార్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇన్ఫార్మర్ ని మీట్ అవడానికి కళామందిర్ వెళ్తాం సార్. ఎక్కడయ్యా? ఎక్కడేంటి సార్? పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ లో ఉన్నాం. ఏ మందిరంలో ఉన్నామని కాదు, ఇన్ఫార్మర్ ఎక్కడయ్యా? వస్తున్నాడు సార్, ఆన్ ద వే సార్. సార్ 2 days లో నా మ్యారేజ్ డే. చీర ఇచ్చి బ్లెస్ మీ సార్, బ్లెస్. ఓకే ఎంజాయ్ ఎంజాయ్. ఇది బాగుందండి. దీనికి మ్యాచింగ్ లంగాలు ఉన్నాయండి? ఉన్నాయండి. మ్యాచింగ్ లంగాలు లేకపోతే తెలిసిపోతుందండి. You are watching NTV. మీరు చూస్తున్నది ఈటీవీ. ఇదేంటండి
కళామందిర్ అంటే మంచి క్వాలిటీ ఉంటుందంటారు, ఇంత చీప్ క్వాలిటీ పెట్టారేంటి? ఛాన్స్ లేదు. ఏం ఛాన్స్ లేదు, చూడండి. ఏంటి ప్రేమిస్తున్నావా? యాసిడ్ పోస్తావా? సిటీలో అమ్మాయిలకి భద్రత లేకుండా పోతుంది. చిన్న బట్టలు వేసుకుంటే రేప్ చేసే హక్కు ఉందంటారు. చుడీదార్లు వేసుకున్నా వదలరా? ఇంకా నయం, బిడ్డగా తండ్రం లేదు. సార్, కింద విధ్వంసం మారణకాండ జరుగుతుంది సార్. ఇక్కడ మారణకాండ జరుగుతుంది. జఫాకి ఇక్కడ చాలా నెట్వర్క్ ఉంది. మనం ఏ ఛానల్ చూసినా తెలిసిపోతుంది. సార్ అర్జెంట్ ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి. సార్ ఇవన్నీ చూస్తుంటే నాకు గెట్ ద కార్. హలో విశాల్, దూకు డివిడి పని చేయడం లేదు. నువ్వు దేనిలన్నా దూకు. అరే గారి నా ఫోన్ హలో, ఐ యామ్ కమింగ్ దేర్.